హలో పీపుల్, వెల్కమ్ టు అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. అన్నం మిగిలిందా, ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారా? ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే ఈజీగా వేడివేడిగా టిఫిన్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేయండి. ఇందులోకి ఇంగ్రీడియంట్స్ ఓన్లీ ఎగ్, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటోస్ అంతే. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసి 2 ఎగ్స్ అయితే పగలగొట్టుకున్నాం. పొడి పొడి అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో చేసుకోవాలి. పీసెస్ అయ్యాక పచ్చివాసన పోయింది, సాల్ట్ అండ్ మిరియాల పొడి వేసుకోవాలి. సో ఇది కూడా బాగా బాయిల్ అయింది అని అన్నప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. సో అదే బాండీలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, పోపు గింజలు వేసుకొని అండ్ పచ్చిమిర్చి వేసి కలుపుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ వేసేద్దాం. ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకున్నాం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో అవి బాగా బాయిల్ అయినాయి అన్నప్పుడు మనం టమాటోస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు పక్కన పెట్టే వాళ్ళు ఉన్నారా? సో ఇప్పటి నుంచి అలా పెట్టకండి, కరివేపాకు హెయిర్కి చాలా మంచిది, తినండి. సాల్ట్ కూడా వేయాలి. మంచిగా కుక్ అయింది అని అన్నప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ అన్నీ అందులో వేసుకోవాలి. అది కూడా బాగా కలిసినాక స్పైసీకి తగినంత కారం వేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, అది కూడా మొత్తం వేసేయాలి. రైస్ మొత్తం అందులో వేసి బాగా కలపాలి. మీరు కూడా ఇలానే చేస్తారా? కమెంట్ చేయండి. ఇది బాగా కలిసింది అన్నప్పుడు మనం ధనియా పౌడర్ కూడా అందులో వేసేసి బాగా కలపాలి. సో ఇది బాగా వేడైంది, మంచిగా కుక్ అయింది అని అన్నప్పుడు మనం పుదీనాతోటి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది గార్నిష్కి. సో పుదీనా ఫ్లేవర్లో కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం ప్లేట్లోకి తీసేసుకొని తినేయడమే, అంతే. ఈజీగా వేడి వేడి టిఫిన్ రెడీ. Do like, share, comment. So thank you for watching. See you again. Bye.